ఆ మార్పులకి వారధితను. రెండవది ఏంటంటే దేశ భద్రత పరంగా కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకోవడానికి జవహర్లాల్ నెహ్రూ పేరు, ఇందిరా పేరు చెప్తారు, కానీ ఈ ఇద్దరి హయాంలో కూడా వైఫల్యమే. జవహర్లాల్ నెహ్రూ టైంలో చైనా భూమి లాక్కుంది. ఇప్పుడు మొన్న దోక్లాం దగ్గర చాచి కొట్టి పంపించాం. అలాగే గాల్వన్ లోయలో ముట్టుకొని వేయలేదు వాళ్ళని. అంటే ఈ 2 సార్లు కూడా చైనాని నిలువరించాం. మరి ఇదే తరహా సైన్యమే కదా ఆ రోజున కూడా ఉంది. కానీ ఆ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడకుండా మీరు లొంగిపోండి, మీరు వెనక్కి వచ్చేసేయండి అని చెప్పి మన సైన్యాన్ని వచ్చేయమంటే, అయినా సరే కసిగా పోరాడినటువంటి సైన్యం వాళ్ళకి దొరికిపోయి జైళ్ళల్లో ఉంటే తీసుకురాలేకపోయాడు నెహ్రూ చాలా రోజుల పాటు. చివరికి వాళ్లే మన దేశం గురించి వ్యతిరేకత వచ్చేలాగా మన సైన్యానికి చెప్పి ఆ తర్వాత వాళ్ళంతటా వాళ్ళు అప్పచెప్పారు. మనకి 32,000 కిలోమీటర్ల భూభాగం చైనా నొక్కేసింది ఆ రోజు. 32,000 కిలోమీటర్లు అంటే హైదరాబాద్ పేదవాడికి 250 కిలోమీటర్లు. అదే 32,000 కిలోమీటర్లు అంటే ఏంటి చెప్పండి? ఒక రాష్ట్రం అంత ప్లేస్ వెళ్ళిపోయింది. అంత దుర్మార్గం చేస్తే కూడా నెహ్రూ గొప్పోడని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. నెహ్రూ హయాంలో కనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లేకపోతే మన దేశం ఎన్ని ముక్కలు అన్ని ముక్కలుగానే ఉండేది. జమీందారులు కానీ సంస్థానాలు కానీ అప్పుడు ఆ తరహాలో ఉండేది. ఇకపోతే ఇందిరాగాంధీ టైం అంటే వాళ్ళు మంచి చేసినవి ఉండొచ్చును, కానీ మన తరం దాకా గుర్తుపెట్టుకుని ఏం చేయగలిగారని ఇప్పుడు సమస్య. లేదా మనం